లో సింపుల్ గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాము. దానికి మీ ఆన్సర్స్ మా ఆన్సర్స్ తో మ్యాచ్ అవుతే మీకు డబ్బులు వస్తాయి. ఒక్కొక్క ఆన్సర్ కి 10,000 నుంచి 2 lakhs వరకు రావచ్చు. ఒక్కొక్క క్వశ్చన్ కి 90 seconds మాత్రమే టైం ఉంటుంది. ఫస్ట్ వీళ్ళతో మొదలు పెట్టేద్దాం. మీ ముగ్గురులో కల్లా ఎక్కువ నంబర్ ఆఫ్ లవ్ స్టోరీస్ ఉండేవాళ్ళు ఇద్దరు రండి ఇక్కడికి. అనిల్ గారికి ఉండే ఉంటుంది. బయట పడలేడు ఎందుకంటే వీళ్ళ ఆవిడ కూడా వచ్చింది ఇక్కడ. నాని గారు మీ ఆవిడ వచ్చారా? నేను వచ్చేసాక అంటే నేను ఏమడిగానో విన్నారా మీరు? కరెక్ట్ గా విన్నాను. ఎక్కువ లవ్ స్టోరీస్ ఉండేవాళ్ళు రండి అన్నాను. స్టోరీస్ మా దగ్గర ఉన్నాయి అక్క, లవ్ స్టోరీస్. వాట్ ఆర్ యు డూయింగ్ అంకుల్? జస్ట్ ఐ యామ్ గ్రాబింగ్ మై మనీ. దట్ ఇస్ నాట్ యువర్ మనీ. సరే మీ మనీ మాకు ఎందుకులేండి. ఆల్రెడీ పాకెట్ లో పెట్టుకున్నారా? మీరు కూడా చెప్పొచ్చు అనిల్ గారు, మీరు కూడా చెప్పొచ్చు. స్టూడెంట్స్ రెడీ? సరే, క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. చెరువు అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏంటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. చేపలు. 14 రైట్. నీళ్లు లేదు. అప్పుడప్పుడు లండన్ వెళ్ళడాలు చెరువుల గట్టు దగ్గర. 15 రైట్. ఈతలు నంబర్ 1 రైట్. దోమలు లేదు. బట్టలు ఉతకడం 7 రైట్. విలేజ్ అంటే పల్లెటూరు 12. గేదెలు కడగడం. ఓకే, బర్రెలు గేదెలు 13. పంటకాలంలో పాములు కూడా తిరుగుతాయి. పాములు జలజీవులు నంబర్ 5. ఆవుకి మేత కూడా మేత లేదు. ఆవులకి మేత లేదా? లేదు. ఏదో ఒకసారి చూపించాను. చెరువు గట్టు లేదు. నిమజ్జనం. రైట్ ఆన్సర్ 11. డ్రైనేజ్ వాటర్ లేదు. పొలాలకి నీళ్లు పట్టడం రైట్ ఆన్సర్. మనకి ఎంత వచ్చిందంటే అమౌంట్ 2, 4, 6, 7, 8, 870, 960. మీకు 9,60,000 వచ్చింది. ఇప్పుడు మీరు చెప్పని ఆన్సర్స్ ఏంటి? నంబర్ 2 ప్రమాదాలు. 4 కమలాలు తామరలు. మా ఊరు చెరువులో లేవక్క. ఓకే, నంబర్ 6 రకరకాల మొక్కలు. నాచు ట్యాంకుల్లో ఉంటది కదా, చెరువులో ఎందుకు ఉంటది? నాచు ఉంటది, చెరువులో కూడా ఉంటదా? నంబర్ 9 జాలరి వాళ్ళు. తెప్పలు. 9,60,000 వచ్చింది మీకు. కానీ దానికన్నా ముందు మీకు ఒక టాస్క్ ఉంది, ఎందుకంటే మీరు కొన్ని ఆన్సర్లు చెప్పలేదు కాబట్టి. చెప్పండి. ఈ రోజు మీరు నటులు అవ్వబోతున్నారు. యు ఆర్ గోయింగ్ టు యాక్ట్. నాని గారు అండ్ అనిల్ గారు. ఆల్రెడీ వి ఆర్ డూయింగ్ సేమ్. యు ఆర్ గోయింగ్ టు డైరెక్ట్. ఓకే. అసలు ఏ రోజైనా బంగారం రేటు పడిపోయిందంట మధ్యలో కొనిపెట్టావా? ఓన్లీ సిల్వర్ అది తగ్గింది, కొన్నారా? అది లేదు. ఒక మంచి ఫ్రిడ్జ్ లేదు ఇంట్లో, ఒక టీవీ లేదు, ఏమీ లేదు. ఏంటో ఆ రోజు అన్యాయంగా ప్రేమించి పెళ్లి చేసేసుకున్నాను. కానీ ఏంటి ఏం మాట్లాడరు ఏంటి అసలు? ఏమైనా అంటే ఈ చిరునవ్వు ఒకటి అని. వెనకాల మీ ఫ్రెండ్ ఒకడు ఎప్పుడు చూసినా అక్కడే ఉంటాడు, చేకోడీలు తింటూ. నాకు ఇంత అన్యాయం జరిగిపోయింది. కొత్త జంటను రమ్మనండి. అమ్మో చూసారా ఎన్ని డ్యూయెట్లు పాడేసుకుంటున్నారు? బాబు ఆ రొమాన్స్ కొంచెం తగ్గించండి. ఇక్కడ వేరేలాగుంది. నువ్వు నా లైఫ్ లో కట్టు, నా అదృష్టం. నువ్వు నా లైఫ్ లోకి రావటం నా అదృష్టం. మీరు నా హస్బెండ్ అవడం నా అదృష్టం. ఏం చేస్తున్నావు? మీ కాలు మొక్కుతున్నాను. గుండెల్లో ఉండాల్సింది కాలు దగ్గర ఏంటి? అవును, మీరు కాఫీ తాగండి. చూడండి ఎంత ప్రేమగా తాగుతున్నారు. కొంచెం షుగర్ తగ్గి. ఇప్పుడు చూడు. ఏముంది ఇందులో? అయినా నీకెందుకు? ఒంట్లో షుగర్ ఉందిగా.
పరిచయం చేసుకుందాం పక్కింటి. హాయ్. హలో అండి. మీరు 12A రైల్వే కాలనీయా? అవునండి. మేము 12B రైల్వే కాలనీ. వాళ్ళ బృందావన్ కాలనీ. హలో, మీరెవరండి? పక్కింటోళ్ళం. ఇక్కడ ఎందుకు వచ్చి నించున్నారు? మీ ఇద్దరు సంసారాలు ఎలా నడుస్తున్నాయని. మనకి సంసారం లేదనుకుంటాను. మీకు పిల్లలు ఎంతమంది? ఇప్పుడే కదండి పెళ్ళయింది. ఇంతకీ మీకు ఎంతమంది అండి మన వాళ్ళు? అందుకే నాకు హెయిర్ డే కొనుక్కొని రమ్మని చెప్పాను. సరిగ్గా కొనుక్కొని రాలేదు. ఆ వచ్చిన సంపాదన అంతా చెగోడీలకే పోతున్నాయి. మనవాళ్ళు కాదండి, మాకు కూడా పిల్లలు ఉన్నారు. చూడటానికి కొంచెం ఓల్డ్ ఏజ్ జంటలా ఉంటాను. యాక్చువల్లీ ఇదంతా సీజీ. ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉందండి. మనం వెళ్ళి అక్కడ వాటర్ తీసుకుందామా? రండి. నేనే ముందు వెళ్తాను. యాక్చువల్లీ ఒక బిందె నీళ్లు మాత్రమే వస్తాయి, ఆ తర్వాత వాటర్ ఆగిపోతుంది. సో నాకు తెలిసి మీకు ఇవాళ వాటర్ రాదండి. అయితే హాఫ్ ఆఫ్ పట్టు. లేదండి. ఆల్రెడీ హాఫ్. హలో, జరుగు. ముందు నేను పెట్టినా తీసేవనుకు మర్యాదగా ఉండదు. మాకు అసలు నీళ్ళు లేవు కదా. ఎన్ని లేవు? కొత్తగా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు కొత్తగా పెళ్ళై వచ్చిందని పెద్ద పోజ్ అయ్యకు నువ్వు, అర్థమైందా? ఇంత వయసు వచ్చింది మీకుందా? ఎంత వయసు? మేము 25 years నుంచి ఇదే రైల్వే క్వార్టర్స్ లో ఉంటున్నాం తెలుసా? మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది ఒక 40-50 ఉంటుంది. అన్నయ్యొచ్చినాడు ఎలుగురయ్యనెల్దొచ్చినాడు, అన్నయ్యొచ్చినాడు హల్చల్ తిందులొచ్చినాడు. మలయాళంలో ఆనా అంటే ఏనుగని అర్థం. ఏమిటి ఊర్లో ఈ గొడవ ఏంటి? ఈ రభస ఏంటి? మేము ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాము? నేను మా ఆయన ఇక్కడే 20 సంవత్సరాలు. మీకు 65, మీ ఆయన 75 తెలుసు. చెప్పండి. నీళ్ళు సన్నగా వస్తున్నాయి, హాఫ్ ఆఫ్ పట్టుకుందామని చెప్పాను. అందులో లాజిక్కే కదా అది. నీళ్ళు పట్టుకునేవ్వండి. ఇప్పటికైనా నా బాధలు అర్థమై ఉంటాయి. అలా మీరు 9,60,60,000 సొంతం చేసుకున్నారు. మీరిద్దరు రండి. ఇప్పుడు వాళ్ళకి 9,60,000 వచ్చింది. మీకు ఎంత వస్తుందో చూద్దాము. మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి మీరు రెడీ కదా? క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. జాబ్ అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏమిటి? అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. సాలరీ రైట్ ఆన్సర్. నంబర్ 1. సిక్ లీవ్. లీవ్లు ఓకే రైట్. ల్యాప్టాప్ ఓకే లేదు. అన్ఎంప్లాయ్మెంట్ ఓకే లేదు. ట్రెడిషనల్ డే, కల్చరల్ డే. ఓకే రైట్. ఐడి కార్డ్స్ లేవు. టైం యా. నంబర్ 2 రైట్. ఆఫీస్ రైట్ ఆన్సర్. 14. ఇంటర్వ్యూస్ రైట్ ఆన్సర్. నంబర్ 12. సర్టిఫికేట్స్ లేదు. మీటింగ్స్. రైట్ ఆన్సర్. మీటింగ్స్. హెచ్ఆర్ లేదు. స్మోకింగ్ రైట్ ఆన్సర్. 9. లంచ్ బ్రేక్స్ రైట్ ఆన్సర్. లంచ్ బాక్స్ ఓకే. స్ట్రెస్ రైట్ ఆన్సర్. వీకెండ్ పార్టీస్. నంబర్ 7 రైట్ ఆన్సర్. 2, 3, 4, 490, 6, 650, 660, 870. అయిందా? బాగైందా? సో మీరు వాళ్ళకన్నా ఒక 90,000 డెఫిసిట్ లో ఉన్నారు. ఓకే, ఏది మిస్ అయింది చూద్దాం. యా, ఏం మిస్ అయిందో చూద్దాం. ఓటీలు ఓవర్ టైం చేస్తే ఇస్తారు కదా. కొలీగ్స్ టార్గెట్స్ అచీవ్ చేయాలా? టార్గెట్ బాస్ ద మెయిన్ పర్సన్ ని మర్చిపోయారు. ఓకే, థ్యాంక్ యూ అండి. శుభం. అలాగే మీరు కూడా కొన్ని ఆన్సర్స్ చెప్పనందువల్ల మీకు ఒక టాస్క్ ఉందండి. ఆ టాస్క్ తీసుకురండి. సరే, జీవన్ గారు మీతోనే మొదలు పెడదాం. నాని గారు మీరు కూడా రండి.
ఏం చేయాలంటే మీరు నోట్లో ఒక ఐస్ ముక్క వేసుకోవాలి 2 ఎందుకంటే మీరు పెద్ద నోరు కాబట్టి నేను మీకు ఒక వర్డ్ చెప్తాను చెవులో ఆ వర్డ్ చెప్పకుండా మీరు వేరే వేరే రకాలుగా ఈయనకి ఎక్స్ప్లెయిన్ చేయాలి సో రెడీ పెట్టుకోండి నేను ఇప్పుడు మీకు వర్డ్ చెప్తాను మీరు గెస్ట్ చేయాలి వాళ్ళకి కనిపించట్లేదా ఇక్కడ ఉంటే బెటర్ ఓకే మీరు ఆల్మోస్ట్ నాకు చైనా గోడలాగా ఉంది నౌ టాక్ ఫాస్ట్ నేను ఇచ్చిన వర్డే హల్వా రాజ్ సరే ఈ వర్డ్ చెప్పకూడదు ఓకేనా ఓకే రెడీ పీత మీ మొహం చూసి చెప్పాడేంటి ఆయన ఓకే సెకండ్ వర్డ్ పాట కోకిల చెప్పు నోరు తెచ్చి చెప్పు తినేసాడు ఐస్ లేదు ఊర్లలో డబ్బా ఊర్లలో వాయించేది గిటార్ ఓకే మీరు ఐస్ ముక్క తినండి ఇప్పుడు నాని గారు ఆనండి పట్టవా ఇంత శరీరానికి అది పట్టదా చిన్నప్పుడు బుక్కులు బ్యాగ్ స్కూల్ బ్యాగ్ టెక్స్ట్ బుక్ ఇదేంటి ఈయనకి ఐస్ వేయకపోయినా కూడా అదే సౌండ్ వస్తుంది ఓకే రండి ఫోన్ ఫోన్ సంబంధించింది పొడుగ్గానే ఉంటది ఫోన్ పెట్టేదా పౌచ్ చార్జర్ అంత విని ఫోన్ కి పెట్టేది ఆ పౌచ్ చార్జర్ రైట్ అండి మీరు ఇద్దరు బాగా ఆడారు ఇప్పుడు ఆయనకి నాకు అయిపోయింది అవలేవలే రండి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు ఇద్దరు కలిసి కనిపెట్టండి ఈ పదం చెప్పకుండా చెప్పించాలి నువ్వు చిన్నప్పుడు పాపర్ ఎత్తుకున్నావు నీ పుట్టినప్పుడు బర్త్డే కేక్ కరెక్ట్ ఇప్పుడు మీరు ముగ్గురు ఇక్కడికి రండి నేను చెప్పింది చెప్పాలి మీరు అదొక జీవి పంది ఎలా చెప్పారు మీరు అంటే ఆయన కూడా ఓకే మీరు ముగ్గురు మీరు వెళ్ళండి వీళ్ళిద్దరు ఆడతారు ఇప్పుడు చూద్దాం ఎలా ఆడతారు రండి అమ్మో చాలా బాగా చెప్పేస్తున్నారు ఈయన ఇంకోటి వేసేయాలి మనం మల్లెపూలు లిల్లీ ఏంటి ఇప్పుడు అది ఏంటిది లిల్లీ పువ్వు ఓకే సరే ఇప్పుడు నెక్స్ట్ వన్ అండి ఇంట్లో పడుకుంటాం బెడ్ లో మ్యాట్రెస్ బెడ్రూమ్ లో రైట్ ఆన్సర్ సూపర్ బాగా ఆడారు ఇప్పుడు మీరు పెట్టుకోండి నేను డాక్టర్ యాక్టర్ కాకుండా మనిషి ముంబైలో ఏం చేశాను ప్రాక్టీస్ చేశారు మోడలింగ్ మీరు వేరే వాళ్ళకి హెల్ప్ చేసినందుకు 4 ఐస్ ముక్కలు వేసుకోవాలి మీకు కూడా ఉందండి పనిష్మెంట్